హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అందమైన ప్రపంచం. ఈరోజు మా లైబ్రరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందంటే వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. జస్ట్ మా లైబ్రరీ మన ఇంటికి ఇక్కడ జస్ట్ 150 మీటర్స్ దూరం అంతే. ఇది బ్యాక్ సైడ్ కనిపించేది మా ఇల్లు. ఇది జస్ట్ లైబ్రరీకి వెళ్ళే ముందు మా నైబర్హుడ్ చూపించుకుంటూ వెళ్దాం అనుకున్నా. ఇదిగోండి, ఇది మా ఇల్లు. ఇది మా ఇల్లు. ఈ పక్కనేమో మా నైబర్స్ హౌస్. ఇది వీళ్ళు చైనీస్ అనమాట. ఈ మధ్య వేరే ఇంతకుముందు ఆస్ట్రేలియన్స్ ఉండేవారు, వాళ్ళు ఇల్లు సేల్ చేసేసి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు చైనీస్ వచ్చారు. ఇది అది కూడా ఆస్ట్రేలియన్స్ ఇల్లే. అది కూడా ఆ దూరంగా కనిపించేది ఆస్ట్రేలియన్స్ ఇల్లే. ఈ ఇల్లు కూడా ఆస్ట్రేలియన్స్ ఇల్లే. ఇదంతా మా నైబర్హుడ్. జస్ట్ చూపిందాం మీకని. ఆ ఎదురుగుండా కనిపించే ఇల్లు న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, అది చైనీస్ హౌస్. జస్ట్ ఈ రోడ్డుకి స్ట్రైట్ వెళ్తే 100 మీటర్స్లో షాపింగ్ సెంటర్ ఉంది మన ఇంటికి దగ్గరలో. ఇటు షాపింగ్ సెంటర్ ఉంది ఒక 150 మీటర్స్లో. ప్లస్ ఇది కూడా మా నైబర్హుడ్. ఇది కూడా సింగపూర్ చైనీస్ అనమాట. ఆ రెడ్ కార్ ఉంది చూసారా, అది కూడా ఆస్ట్రేలియన్స్ ఇల్లే. ఇదంతా నో త్రూ రోడ్, అంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి లేదు, ఇలా బ్యాక్ నుంచి వెళ్ళాలన్నమాట. అందువల్ల కొంచెం క్వైట్గా ఉంటుంది, హ్యాపీగా. ఇదిగో నో త్రూ రోడ్ అని ఇలా సైన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇది ఇంకా అటు నుంచి ఎగ్జిట్ అవ్వడం కుదరదని అనమాట. ఇది నో త్రూ రోడ్ అని ఇలా నో త్రూ సైన్ పెడతారు, నో త్రూ రోడ్ అని. ఇది కూడా ఆస్ట్రేలియన్స్ ఇల్లే. చూసారా, ఎదురుగుండా డోమ్ లెక్క కనిపిస్తుంది కదా, అదే లైబ్రరీ. ఇదంతా మా సబర్బ్ అనమాట, జస్ట్ మా నైబర్హుడ్ ఏరియా ఇదంతా. సర్లే, లైబ్రరీకి వెళ్తూ మీకు మా నైబర్హుడ్ కూడా చూపిద్దామని వెళ్తున్నాం. ఇది కూడా చైనీస్ హౌసే. అది న్యూలీగా రెనోవేట్ చేసి కట్టారు కొత్తగా ఆ ఇల్లు. అది ఎవరిదో నాకు ఐడియా లేదు. ఆ ఎలక్ట్రిక్ పోల్ బ్యాక్ సైడ్ ఉంది చూసారా, వాళ్ళు ఇండియన్సా వర్ష శ్రీలంకన్సా? ఆ ఇల్లు అది శ్రీలంకన్సా? మీ ఫ్రెండ్ శ్రీలంకన్సా? వాళ్ళు శ్రీలంకన్స్ అండి. ఇది ఆ వెనకాల ఇదన్నమాట. ఇలా ఇది జస్ట్ మన ఇంటి దగ్గర నుంచి వాక్వే అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి ఇలా వాక్వే వెళ్ళొచ్చు. చూసారు, వీళ్ళు కూడా ఆస్ట్రేలియన్స్. ఇవన్నీ వీళ్ళు అయితే మనకు ఐడియా లేదు, పరిచయం అయితే లేదు, కానీ ఉషకు తెలిసేమో, నాకు ఐడియా లేదు. వీళ్ళు కూడా ఆస్ట్రేలియన్సే. ఇది చూసారు, ఇది వాక్వే అనమాట. జస్ట్ ఇలా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది వాక్వే అనమాట. అదే ఎదురుగుండా ఉంది చూసారా, అదే లైబ్రరీ. చూసారు, ఇది లైబ్రరీ అనమాట. లైబ్రరీ ఒకటే కాదు, ఇది లేజర్ ఫ్లెక్స్ అని ప్రతి సబర్బ్కు ఉంటుంది అనమాట. ఇది నేను చూపిస్తా దగ్గరికి వెళ్ళాక. ఇది హై రోడ్ అండి. ఇది వెరీ బిజీ రోడ్. ఇది 70 కిలోమీటర్ స్పీడు. జస్ట్ మన ఇంటికి ఒక 100 మీటర్స్. మనకి బస్ కన్వీనియంట్ కూడా చాలా ఉంది ఇక్కడ. ఇది బస్ స్టాప్. ఇక్కడ బస్ స్టాప్స్ ఇలా ఉంటాయి. ఇది చాలా కన్వీనియంట్ ఇదంతా. ఇక్కడ నుంచి ఎవ్రీ 5 మినిట్స్ మనకు బస్సు ఉంది ఇక్కడికి, ట్రైన్ స్టేషన్కి వెళ్ళడానికి. దానికి మన ఇంటికి అన్ని దగ్గరే. అది అక్కడ చూసారా, KFC ఉంది, ఇక మెక్డానల్డ్ ఉంది అటు సైడు. ఇదేమో లేజర్ ఫ్లెక్స్. ఇది చూసారా, ఇలా ఉంది హై రోడ్డు. అది ఇప్పుడు అదర్ సైడ్ బస్ స్టాప్ చూపిస్తాను మీకు. ఇది బస్ స్టాప్ ఎదురుగుండా అలా ఉంటుంది అనమాట. ఆ స్టాండ్కి బస్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఇది జస్ట్ ఓవరాల్ వ్యూ. అక్కడ ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ షాపింగ్ సెంటర్ దగ్గర. జస్ట్ అన్ని షాపింగ్ సెంటర్ దగ్గర అలా ఫ్లాగ్స్ పెడతారు, ఆస్ట్రేలియన్ ఫ్లాగ్. ఇది లేజర్ ఫ్లాగ్స్. ఇదిగో వీళ్ళు లెర్నర్స్ అనమాట, డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. బోర్డ్స్ పెట్టుకున్నారు పైన. ఇది డ్రైవింగ్ స్కూల్ కాదు, జస్ట్ పేరెంట్స్ నేర్పుతున్నట్టున్నారు. అలా పైన సైన్ బోర్డ్స్ పెట్టుకుని వెళ్ళాలి. అని స్టక్ అయిపోయాడు ఎందుకో.
ఇలా పేరెంట్స్ అది నేర్పేటప్పుడు ఇలా పెట్టుకుని నేర్పిస్తూ ఉంటారు. లేదంటే ట్రైనింగ్ స్కూల్ అయితే ఫుల్ సైన్ బోర్డ్స్ ఉంటాయి కార్ మీద. ఇది మన ఇంటి దగ్గర గ్రౌండ్ అండి ఇది. ప్లస్ ఇక్కడ ఈవినింగ్ డాగ్స్ని కూడా తీసుకొస్తారు ఎక్సర్సైజ్కి. చూసారా ఇది గ్రౌండ్ ఇలా చాలా బిగ్ గ్రౌండ్ ఇది. ప్రతి ఏరియాలో ఇలాగ గ్రౌండ్స్ చాలా ఉంటాయి. ఇటువంటి గ్రౌండ్స్ ప్రతి ఏరియాలో ఉంటాయి గ్రౌండ్స్. ప్లస్ లేజర్ ఫ్లెక్స్ కూడా ఉంటాయి. చూసారు ఎలా ఉందో, జస్ట్ ఓవరాల్ లుక్ వేయండి ఇలా. ఇది ఈ స్ట్రైట్గా అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారు, అదేమో రివర్టన్ ప్రైమరీ స్కూల్. మా పిల్లలు అదే స్కూల్కి వెళ్ళారు, ప్రైమరీ స్కూల్. నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇంటి దగ్గర నుంచి, ఎందుకంటే చాలా క్లోజ్ కదా. అది ప్రైమరీ స్కూలు. ఆ నెక్స్ట్ బిల్డింగ్ ఉంది చూసారు అక్కడ, అదేమో డే కేర్. డే కేర్ అంటే లైక్ ప్రీ స్కూల్ ముందు, స్కూల్ తర్వాత అక్కడ పిల్లల్ని వదిలేస్తారనమాట. స్కూల్ టైంకి వాళ్ళు డ్రాప్ చేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ టైంకి వర్క్కి వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు మార్నింగ్ 6:30, 7కి డ్రాప్ చేసేస్తే వాళ్ళు 9 వరకు ఉంచుకుని 9లో స్కూల్కి డ్రాప్ చేస్తారు వాళ్ళు. అది ప్లే గ్రౌండ్ పిల్లలకి ఇక్కడ ఒకటి ఉంది, అది అదర్ సైడ్ కూడా ఆ కార్నర్లో కూడా ఉంది. ఇవన్నీ ఈ గ్రౌండ్లో ఆడుకునే మా పిల్లలు పెద్దగా అయ్యారు. ఈ కార్లన్నీ లేజర్ ఫ్లెక్స్కి వచ్చినాయి అనమాట. లైబ్రరీ కానీ, లేజర్ ఫ్లెక్స్ కానీ, లైక్ లైబ్రరీ కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ అన్నీ వచ్చినాయి అనమాట. ఇవన్నీ పిల్లలకి ప్రాక్టీస్ చేయడానికి. ఇప్పుడు బిజీగా లేదు, సమ్మర్లో చాలా బిజీగా ఉంటుంది అనమాట. ఇది క్రికెట్ నెట్స్, ఇవన్నీ క్రికెట్ నెట్స్ ఇలా ఉంటాయి. ఇవన్నీ ఫ్రీయే యూజ్ చేసుకోవడానికి, హ్యాపీగా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు పబ్లిక్ వెల్ఫేర్ గురించి ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఫ్రీయే. ఇది లేజర్ ఫ్లెక్స్ ఎంట్రన్స్ అండి. ఇది అదేంటో అది ఫిజియోథెరపీ ఎదురుగుండా, అది ఫిజియోథెరపీ కూడా ఉంది. ఫిజియోథెరపీతో అయితే మనం పే చేయాలనుకోండి. ఇదేమో రైట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ కూడా మెంబర్షిప్ తీసుకోవాలి, పే చేయాలి. దీనికి $600 పర్ ఇయర్ ఉంటుంది. దానికి $600 పర్ ఇయర్ తోటి మనం మెంబర్షిప్ తీసుకుంటే స్విమ్మింగ్ పూల్ వాడుకోవచ్చు, ప్లస్ జిమ్ కూడా వాడుకోవచ్చు. అది జిమ్, ఇది ఎంట్రన్స్. ఇది ఐ థింక్ మీరు లైక్ చేస్తారనుకుంటున్నా. ఇది ఇలా చూసారు, ఇది అనమాట. ఎక్కడ సైన్ బోర్డ్ ఉందో ఇక్కడ ఉంది, ఎదురుగొండ సైన్ బోర్డ్ నేను చూపిస్తాను. జస్ట్ ఇక్కడ ఉంది కదా, గ్లాస్ డోర్ మీద ఉంది. చూసారా, ఇదనమాట. ఇది రివర్టన్ లేజర్ ఫ్లెక్స్. ఇది సైన్ బోర్డ్ చూపిస్తున్నా చూడండి ఇలా. చూసారా, ఇదేమో ఫంక్షన్ హాల్. ఏమన్నా మనం కావాలంటే ఫంక్షన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మొన్న ఇషా వాళ్ళు బుక్ చేశారు, ఇక్కడ ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఇది బుక్ చేశారు క్లాసెస్కి ఇవ్వడానికి. ఇది మా స్విమ్మింగ్ పూల్ టికెట్స్ అయితే వాళ్ళు ఇక్కడ ఎంట్రన్స్కి. ఇదండి హాల్, ఇది ఇన్సైడ్ హాలు. ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా, ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇది కెఫే ఉంది ఇక్కడ. ఇది కెఫే, కావాలంటే కాఫీ, టీ, శాండ్విచెస్ అన్నీ తీసుకోవచ్చు. అది రిసెప్షన్, కస్టమర్ సర్వీస్. ఇది చూసారా, ఇన్సైడ్ స్విమ్మింగ్ పూల్. అది కిడ్స్, అది ఫుల్ బిజీగా ఉన్నారు అంతా. ఇది మళ్ళీ వెల్నెస్ స్టూడియో అని ఉంది ఇక్కడ. ఈ వెల్నెస్ స్టూడియో ఏంటో ఐడియా ఉందా? లేడీస్ ఫిట్నెస్ ఉన్నట్టుంది. ఇది నాకైతే ఐడియా లేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇక్కడికి, మా వైఫ్ కూడా వెళ్ళలేదు. ఇది ఫిట్నెస్ సెంటర్ అండి. ఇది
ఇవన్నీ బేసిక్గా అన్నీ అరేంజ్ చేస్తారు ఇక్కడ. ఇది ఫిట్నెస్ సెంటర్ ఇక్కడ. ఇదంతా మున్సిపల్లే రన్ చేస్తుంది అనమాట. అదొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మన లోకల్ మున్సిపాలిటీ అరేంజ్ చేస్తుంది. మున్సిపాలిటీ అంటే ఇక్కడ కౌన్సిల్ అంటాం, ఆ కౌన్సిలే అరేంజ్ చేస్తుంది. చూసారు ఇదంతా స్విమ్మింగ్ పూల్ ప్లస్ ఇదేమో రైట్ సైడ్ ఏమో స్విమ్మింగ్ పూల్, లెఫ్ట్ సైడ్ ఏమో జిమ్. ఇదంతా జిమ్. ఇది మా అబ్బాయి ఇక్కడికే వస్తుంది జిమ్కి, మా అమ్మాయి కూడా ఇక్కడికే వస్తుంది. మా అమ్మాయికి అయితే ఫ్రీ అనమాట ఇక్కడ జిమ్, ఎందుకంటే ఆమె కౌన్సిల్లో వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీ. జస్ట్ ఓన్లీ మా కావాల్సి ఫ్రీ అనమాట. ఇది చూసారు ఇది స్విమ్మింగ్ పూల్. ఇది సీనియర్ సిటిజన్స్ కూడా వాటర్ వాకింగ్ చేస్తున్నారు. చూసారా గోడ మీద అన్ని డిజైన్స్ బాగున్నాయి కూడా. ఇది ఆర్ట్ ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. కావాలంటే బై చేయొచ్చు. ఇవన్నీ లోకల్ పీపుల్ మేక్ చేసినవి ఉంటాయి ఇవన్నీ. I mean, you know yourself, if you're a hobbyist, you know, you make money on time. She's more feed up. No. Yeah. ఇది ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ అరేంజ్ చేస్తుంది లైబ్రరీలో. ఇయర్ రింగ్స్ కూడా అమ్ముతున్నారు. Not allowed? Yeah, so just no filming of the other people. Yeah. Yeah, cool. Because I have been to that city center library, city, they told me don't shoot any people, just you can shoot. Yeah, just to make sure that nobody feels uncomfortable when you're walking around. If you could just cover it up, or not cover it up, but just. I don't want to see people walking. Yeah. No people, I go there wherever. Cool. Yeah. All right, thanks. Thank you for letting me know. Thank you so much. ఆ స్టాఫ్ వచ్చి చెప్తున్నారు ఎందుకంటే ఇది ప్రైవసీ రీజన్స్ అండి. పీపుల్ని మనం షూట్ చేయకూడదు. ప్రైవసీ రీజన్స్ చాలా సీరియస్ వర్క్ అవుతాయి ఇక్కడ. అందువల్ల స్టాఫ్ వచ్చి చెప్పింది అనమాట పీపుల్ మాత్రం షూట్ చేయదు అని. ఎందుకంటే నేను పర్త్ సిటీ కూడా నేను షూట్ చేసినప్పుడు అదే అయ్యింది. ఒక్క నిమిషం పక్కన చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్లాస్ చూసారా చాలా బాగుంది గ్లాస్. అది ఎంతది కాస్ట్? I think $10. $10 బాగానే ఉందండి. బ్యూటిఫుల్. తీసుకుంటావు? బాగున్నాయండి. సరే చాలా బాగుంది. From Bunnings saying I'm booked into Harrisville, I'm booked into O'Connor, but the Harrisville one. ఈ ఓవరాల్గా పెయింటింగ్స్ చూపిస్తున్నాను మీకు. మళ్ళీ తర్వాత ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను, అవి చూడండి ఫొటోస్. ఇది ఓవరాల్ లైబ్రరీ అండి. ఇది ఒక లుక్ అది అలా అంత అక్కడ చూసారు కిడ్స్ చదువుకుంటున్నారు. చిల్డ్రన్ ఇయర్ 12 ఇయర్ 11 వాళ్ళు బాగా చదువుతారు ఇక్కడికి వచ్చి. ఇదంతా ఓవరాల్ లైబ్రరీ వ్యూ.